అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ఈ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ వీక్కి రిలేట్ చేస్తూ ట్రూ లవర్ అన్న సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఎవరో కాదు, మారుతి గారు ప్రజెంట్ చేస్తూ మాస్ మూవీ మేకర్స్ నుంచి ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారు. యు ఆల్ నో మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారి కాంబినేషన్ అంటే ఎంత బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ఉంటుంది అండ్ ఎలాంటి కంటెంట్ని వాళ్ళు చూస్ చేస్తారు, ఎలాంటి కంటెంట్ని మనకు అందిస్తారు అని. అండ్ ఇది తమిళ్ మూవీగా తమిళ్ నుంచి డబ్ అయి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ట్రూ లవర్ పేరుతో ఈ Feb 9th రిలీజ్ అవ్వబోతుంది. అండ్ గుడ్ నైట్ సినిమా ద్వారా మనందరికీ ఎంతో దగ్గర అయ్యారు హీరో అండ్ గౌరీ ప్రియా, మన తెలుగింటి అమ్మాయి. రైటర్ పద్మభూషణ్ ద్వారా, అలానే మ్యాడ్ ద్వారా రీసెంట్గా ఎంత బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో మన తెలుగింటి అమ్మాయినందుకు హార్డీ కంగ్రాచ్యులేషన్స్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మనందరితో టీం ఉన్నారు, ఇవాళ మాట్లాడేద్దాం. సో ఎలా ఉండబోతుంది సినిమా ఏంటి అని. హలో అండి, హాయ్ అందరికీ. ముందుగా హార్డీ కంగ్రాచ్యులేషన్స్. టీజర్ చాలా చాలా బాగుంది అండ్ మన రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ చూసినట్టుగా అనిపిస్తుంది. ముందుగా ఫస్ట్ అయితే నేను ఎస్కేఎన్ గారి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్లీ మీకు ఇట్లాంటి స్క్రిప్ట్లో చాలా అవగాహన, చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయని మాకు కొన్ని సందర్భాల్లో అర్థమవుతూ ఉంటుంది, మీరు మాట్లాడే మాటల వలన, మేబీ మీరు చూస్ చేసే కంటెంట్ వలన. సో ఫస్ట్ ఈ ట్రూ లవర్ అన్న సినిమాని చూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది నేను మారుతి గారు చూసామండి. ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఇద్దరికి ఒకటే అనిపించింది. ఉన్నవాళ్ళకి, రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళకి, లవ్లో పడ్డ వాళ్ళకి అందరికి కూడా ఇది మా కదా, లేకపోతే మా పక్కింటి నా ఫ్రెండ్ కదా అని రిలేటబిలిటీ ఎక్కువ ఉంది అనే అనిపించింది. సో ఇది అందరికీ కాన్ఫ్లిక్ట్ అందరికీ రీచ్ అవుద్ది అని చెప్పి దీన్ని తెలుగులో రిలీజ్ చేయాలి అని అనుకున్నాం. సో మారుతి గారు ఆయన స్ట్రాంగ్ ఇంప్రెషన్తో సో అలా ముందుకు వెళ్ళాము. సో ఫస్ట్ మారుతి గారి దగ్గర నుంచి మీకు రావడం జరిగింది. అవునండి, అవును. సో ఫస్ట్ మీకు ఎవరు సజెస్ట్ చేశారండి? హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్? నా వాయిస్ బాగాలేదు. మీ చాయిస్ బాగుంది కదా. నాకు ఈ సినిమాని మన డిటిఎస్ చేసిన ఉదయ్ నాకు కాల్ చేశారు, నా ఫ్రెండ్ అయినా. కాల్ చేసి ఇలా సో సినిమా సార్ ఒకసారి చూడండి అన్నారు. తర్వాత అనుకోకుండా చూశాను. చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అప్పుడు చూసేటప్పుడే ఎస్కేఎన్ కూడా పిలిచిన తర్వాత ఇది ఇలాంటి సినిమా మేము తీస్తే బాగుండు అని మేము అనుకుంటే ఎలా ఉందో అలా అనిపించి ఇమ్మీడియట్గా తను పిలిచి మాట్లాడడం జరిగింది. అలా ఈ సినిమా ఎక్కింది. ఓకే. సో బేసిక్గా అప్పుడు చూసినప్పుడు ప్రేమిస్తే అలానే డబ్ చేసి చేశారు, అది సూపర్ డూపర్ సక్సెస్. స్కిల్ ఇప్పటికీ కూడా ఆ సినిమా అంటే ఒక వేరే లెవెల్ సెట్ చేసిన సినిమా, ఒక వేరే లెవెల్ మార్క్ని. అండ్ దాని తర్వాత ఈ రోజుల్లో కానివ్వండి, బస్ స్టాప్ కానివ్వండి, అంటే ఇలాంటి అంటే ఏమి మీకు బాగా తగులుతోంది హార్ట్కి ఇలాంటి కంటెంట్ని చూస్ చేయడానికి అంటున్నా? అంటే ఇలాంటి వాళ్ళు బేసికల్లీ ఈ కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే మనకి రియలిస్టిక్ లైఫ్లో ఉంటాయి. ఈ సినిమా చూస్తుంటే ఎక్కడ కూడా సినిమాలాగా అనిపించదు, అంటే న్యాచురల్గా లైవ్లో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది అంత బాగా డీల్ చేశాడు చివరి వరకు డైరెక్టర్. నాకు అది నచ్చి డెఫినెట్గా ఈ సినిమా మన తెలుగు ఆడియన్స్కి తీసుకొస్తే కనుక బాగుంటుందని నమ్మి యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాం అనమాట మేము. ఓకే ఓకే. అండ్ మీ గురించి మాట్లాడుకుంటే అంటే బేసిక్గా ఈ ట్రూ లవర్కి సంబంధించిన కంటెంట్ అంతా బేసిక్గా ఏంటి ఏమైనా చూడడం జరిగింది. సో స్పెషల్లీ మీకు సినిమా పట్ల అంటే దీని పట్ల ఎంత ప్యాషన్ ఉన్నారో అర్థమైంది. తెలుగులో డబ్ చేస్తుంటే ఒక్కొక్క వర్డ్ ఆ వీడియో చూడడం జరిగింది. లవ్ టువర్డ్స్ సినిమా మీ గురించి మాట్లాడితే అసలు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ గుడ్ నైట్. అండ్ నాన్ గాలి అయితే అసలు ఎన్నిసార్లు విన్నామో మాకే తెలీదు. అలా మా టాలీవుడ్ అందరి మదిల్లో మీరు ఉండిపోయారు. సో ఇప్పుడు ట్రూ లవర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ వెల్కమ్ టు టాలీవుడ్. సో ఎలా అనిపిస్తుంది మా తెలుగు సినిమా ఇండస్ట్రీ? నేను టాలీవుడ్కి కొత్త వాళ్ళు ఏమి కాదండి, ఎందుకంటే 2011 నుంచే ఇక్కడ హైదరాబాద్లోనే నేను రైటర్గా పనిచేశాను చాలా ఫిల్మ్స్లో. అండ్ చాలా తెలుగు టు తమిళ్ ఫిల్మ్స్ నేనే రాశాను డైలాగ్స్. 30 odd films I've written. సో తెలుగు సినిమా నాకేదో న్యూ అని కాదు. ఇప్పుడు ఈ రోలే కొత్తది, యాక్టర్ అనే రోలే కొత్తది కాబట్టి అంత కొత్త వాళ్ళు కాదు. ఓకే. సో బేసిక్గా యాక్టర్ అవ్వాలన్నది ప్యాషన్తో అయిందా లేదా అనుకోకుండా రైటింగ్ త్రూ అటు నుంచి రావడం జరిగిందా ఏంటి? నాకు క్లియర్గా ఏమని ఒకటి కాదు, సినిమాలో ఉండాలని ఉంది తప్ప ఇది అవ్వాలని ఒక కాంక్రీట్ సాలిడ్ నిర్ణయం ఏమి కాదు.
సో అలా ఫ్లోలో రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్గా, డబ్బింగ్ రైటర్గా, అండ్ దెన్ I was a quite reluctant actor. I'm not a trained or a confident actor. I was a bit hesitant towards acting, but since it turned out to be another career, so I opted for it. ఓకే, సో మా తెలుగు లాంగ్వేజ్ ఎలా అనిపిస్తుంది మీకు? కంఫర్ట్ ఉందా? యా టచ్ మిస్ అయిపోయింది కానీ ఒక తప్ప ముందు నుంచే నేను నేర్చుకున్నాను 2011 నుంచే. చాలా తెలుగు సినిమా, తమిళ్ టు తెలుగు సినిమాస్ నేను డబ్బింగ్ చెప్పాను చాలా సినిమాస్లో. అలా నేర్చుకోవడం జరిగింది. మధ్యలో టచ్ లేదు. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది ఆ టచ్ తీసుకురావడానికి. ఓకే, అండ్ కమింగ్ టు గౌరీప్రియ అని పిలవనా, జీపీ అని పిలవనా, ఏం పిలిస్తే ఇష్టం? అంటే అదేదో సినిమాలో పండు అని పిలిస్తే నచ్చదు కదా, సో అలా జీపీ అని పిలిస్తే నచ్చలేదండి. ఫ్రెండ్స్ అందరి మధ్యలో ముద్దు పేరు గౌరీప్రియ ఎంత ఎక్కువైంది కదా, జీపీ అంటారు. ఓకే, సో మాకు తెలిసింది సీమ బిడ్డ అని చెప్పి. అయ్యో అవునండి. సో నైస్, అంతే కదా మీరు కూడా? ఓకే, అంతే. నేను ఫ్రమ్ అనంతపూర్. సో ఇప్పుడు నేను పుట్టి పెరిగినంత హైదరాబాదే, బట్ పేరెంట్స్ ఇద్దరు దేర్ ఫ్రమ్ సీమ అన్నమాట. సో నైస్. ఫస్ట్లీ అసలు మీరు ఎంచుకుంటున్న స్క్రిప్ట్లు, లేదంటే మీకు అలా వస్తున్నాయో లేదంటే మీరు చూస్ చేసుకుంటున్నారో తెలీదు, అంటే మీ క్యారెక్టర్ ప్రతిదీ కూడా గుర్తుండిపోతుంది ఆడియన్స్కి. రైటర్ పద్మభూషణ్ కానివ్వండి, అండ్ మొన్న మ్యాడ్ కానివ్వండి, అండ్ మొన్న మెయిల్ కానివ్వండి, అండ్ ఇప్పుడు ఇది, అండ్ చాలా చాలా అంటే మన లైఫ్లో ఇలాంటి అమ్మాయిని చూసాము, ఇలాంటి పేరుని చూసాము, అంటే చాలా మా గుండెకి హత్తుకుపోయేలాంటి క్యారెక్టర్స్లో కనిపిస్తూ ఉన్నారు మీరు. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ టు ట్రూ లవర్ అండ్ అసోసియేటింగ్ విత్ దీస్ పీపుల్, మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యూ ఆల్ నో, సో వీళ్ళతో అసోసియేషన్ ఎలా అనిపించింది? చాలా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు తమిళ్లో సినిమా చేసిన అసలు తెలుగులో వస్తుందో లేదో కూడా నాకు తెలీదు. ఫస్ట్ తమిళ్లో చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఒక 2-3 వీక్స్ బ్యాక్ తెలిసింది నాకు సినిమా తెలుగులో వస్తుంది, ఇలా మారుతి గారు అండ్ ఎస్కేన్ గారు దే రిలీజింగ్ ఇట్ ఇన్ తెలుగు స్టేట్స్ అని. చాలా ఆనందంగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఎస్కేన్ గారు సినిమా చూసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నాకు కాల్ చేశారు, ఐ రియలీ లైక్ ద ఫిల్మ్, మీ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, స్టోరీ చాలా న్యాచురల్గా అనిపించింది, అండ్ వీ రియలీ థాట్ వీ షుడ్ రిలీజ్ ఇట్, అండ్ మారుతి సార్ ఆల్సో వాజ్ వెరీ ఎక్సైటెడ్ అని సార్ కాల్లో చెప్పారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే తమిళ్లో చేసాం, మనం పని అయిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పుడు ఒకటే డేట్లో 2 లాంగ్వేజెస్లో వస్తుంది అనేది ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ మారుతి గారు బేసిక్గా అప్పటి జనరేషన్ కానీ 10 years బ్యాక్ లవ్కి అండ్ ఇప్పటి లవ్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. మనం పలకరించే విధానం కానీ, అమ్మాయిని అప్రోచ్ చేసే విధానం కానివ్వండి, అండ్ ఇప్పుడు మన దగ్గరలోనే చూస్తున్నాం కొంతమంది కపుల్స్ని ఎలా విడిపోతున్నారు, ఎలా ఏంటి అని. సో వీటి మీద మాట్లాడాలి అంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు? ఒక రిలేషన్షిప్ పర్ఫెక్ట్గా బాగుండాలి అంటే ఏంటి, మీ సైడ్ నుంచి ఏం అడ్వైజ్ ఇస్తారు? ట్రూ లవర్ చూడమంటాను, ఇలా ఉండకూడదని చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా చూస్తే పాపం వాళ్ళిద్దరు పెయిన్స్ అర్థమవుతాయి. ఇద్దరు పాజిటివ్ క్యారెక్టర్స్, ఒక 2 పాజిటివ్ క్యారెక్టర్స్ వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఇలాంటి ఎలా ఫేస్ చేసి వాళ్ళు ముందుకెళ్ళారు లైఫ్లో అనేది అందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే కొట్టుకుంటారు, కలుస్తారు, ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉంటుంది, కానీ యాక్చువల్గా దూరం ఉంటుంది. అది ఎందుకని అలా వస్తుంది, ఇలా ఎందుకు ఉండకూడదంటే డెఫినెట్గా ట్రూ లవర్ చూడాలంటాను. సో ఈ సినిమా మీరు మొత్తం చూసుంటారు కదా ఈ పాటికే. సో దీంట్లో మీరు బాగా రిలేట్ అయింది ఏంటి, నా లైఫ్లో కూడా ఇలాంటిది జరిగింది అన్నది? తన క్యారెక్టర్ తను పెర్ఫార్మ్ చేసిన విధానం. ఎందుకంటే అమ్మాయి క్యారెక్టరు, తన క్యారెక్టర్ ఉందంటే అమ్మాయి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఎలాగో ఉంటుంది. అలా ఉంటేనే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. అందుకని నాకు ఆ అబ్బాయి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా డీల్ చేశాడు అనిపించింది. అతని పెయిన్, స్ట్రగుల్, ఆ పొసెసివ్నెస్, నెక్స్ట్ అమ్మాయిలు ఎంత ఈజీగా తీసుకుంటారు, యువతలోడు ఎంత పెయిన్ని, ఆ 2 చాలా బాగా చేశారనిపించింది. సినిమా మీరు జస్ట్ 10 minutes స్టార్ట్ చేసిన తర్వాత అలా తెలియకుండా 2 hours అయిపోద్ది. అంటే లోపలికి వెళ్ళిపోతారు, వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిపోతారు. లాస్ట్కి ఇంకా ఉంటే బాగుండు, ఏదో జరగాలి అనే ఫీలింగ్లో బయటకు వస్తారు.
అండ్ టీజర్ చూస్తే చాలా ప్రామిసింగ్ గా ఉంది. అండ్ స్పెషల్లీ అమ్మాయిలు అయితే చాలా మంది రిలేట్ అవుతారు. ఒక కపుల్లో బేసిక్ గా ఏమవుతుంది అంటే రిలేషన్షిప్ లో ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయితో మాట్లాడడం ఇష్టం ఉండదు, కానీ ఈ అమ్మాయి అంటే నమ్ముతుంది. బేసికల్లీ ఈ సినిమా అయితే వేరే లవ్ స్టోరీస్ గురించి నాకు తెలియదు, కానీ ఈ సినిమా అయితే ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు అంటే వీళ్ళ లైఫ్ ఇంకెంత చూడాలనిపించిందంటే వీళ్ళిద్దరికి మధ్యన పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వీళ్ళు ఎలా ఉన్నారో ఆ లైఫ్ అంతా కూడా నేను చూడాలి, ఆ లైఫ్ అంతా కూడా తెలియాలి నాకు. సీజన్ 2 చూసేద్దాం తర్వాత. సీజన్ 2 డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అది అంత స్కోప్ ఉంది దీనికి. మీరు ఇంతగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ఎలా ఉండబోతుంది కథ అనేది అయితే కథ కాదు, ఇది రియల్ లైఫ్. నేను చెప్తున్నాను కదా, అందుకే ట్రూ లవర్ అని అక్కడ లవర్ అని పెట్టారు, దీనికి ట్రూ యాడ్ చేశాను. సినిమా చూడంగానే దీనికి కాల్ చేసి కనుక్కుంటే లవర్ అనే టైటిల్ ఆల్రెడీ ఉందంటే సరే దీనికి ట్రూ లవర్ అని పెడదామని అన్న, అంతే పెట్టేశాం. సో నైస్. అండ్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అవబోతుంది కాబట్టి ఎస్కేఎన్ గారి లవ్ స్టోరీ ఒకటి, అంటే బిఫోర్ మ్యారేజ్ గురించి చెప్పండి, తర్వాత అక్కర్లేదు కానీ. సో మీ బెస్ట్ వ్యాలంటైన్స్ డే ఏంటి? అసలు వ్యాలంటైన్స్ డే ఒకటి ఉంటుంది, ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, నాకంటూ ఒక అమ్మాయి వస్తుంది లైఫ్లో, ఒక పువ్వు ఇస్తుంది, లేదంటే ప్రపోజ్ చేస్తుంది, ఇలాంటివి ఏమన్నా జరిగాయండి మీకు? అదేంటి బాయ్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇటు చూస్తే బావా అని చూస్తే మావా అని చూస్తే మా ఏంట్రా దరిద్రం ఇదిలో ఉన్నాను అనిపించేది. సో మనకు అలాంటివి ఏం లేవండి. సో తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక కూడా అసలు ఏమీ లేవు? అవి చెప్పరండి. ఓకే డన్. ఓకే, కమింగ్ టు యూ. సో ట్రూ లవర్ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే ట్రూ అనేది నాకు ఒక డెఫినేషన్ ఉంటుంది, ప్రాబబ్లీ మీకు ఒక డెఫినేషన్ ఉండొచ్చు. బట్ ట్రూ లవర్ ఏంటి అని సార్ చెప్పినట్టు మీరు సినిమా చూస్తే మీకు డెఫినెట్లీ అర్థమవుతుందండి. బట్ అంటే ఏది ఆశించకుండా దెమ్ జస్ట్ బీయింగ్ దెమ్ సెల్ఫ్స్ ఇన్ ద రిలేషన్షిప్ ఈజ్ యాక్చువల్లీ ట్రూ లవ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. అండ్ ఇప్పటిదాకా చూసినట్టయితే ఈ కథ గురించి మాట్లాడుతూ 6 years రాసుకున్నారు ఆయన ఈ కథని అని చెప్పడం జరిగింది. సో ఈ 6 years మీరు ట్రావెల్ అయ్యారా అండ్ ఏంటి? 2018 when he narrated me the story, it actually went multiple drafts. 2018 నుంచి we started pitching. అప్పుడు నేను అంత పెద్ద యాక్టర్ కాదు, ఓకే చిన్న క్యారెక్టర్స్ మాత్రమే చేసి. బట్ when we started pitching, nobody was, of course nobody will believe because he is a debutant and I was a very small time actor. But since Jai Bhim came and Good Night came, the same producers who produced Good Night, they were like, they liked the script and they believed in us. That's it. Yeah, and I was there since every draft was born. I was there with him. So I know clearly where it started and how it transformed into the screen. ఓకే. ఫస్ట్ తెలుగులో మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారని తెలిసినప్పుడు అంటే ముందుగా వీళ్ళ గురించి తెలుసా, లేదంటే వీళ్ళ సినిమాలు చూడడం జరిగిందా? నాకు తెలుసు అసలు. నేను అప్పుడు కోయంబత్తూర్లో ఒక ఫిల్మ్లో షూట్లో ఉన్నాను. అప్పుడు సార్ కాల్ చేశారు, కాల్ చేసి నాకు చాలా నచ్చింది సినిమా, తెలుగులో రిలీజ్ చేయాలని ఉంది అని చెప్తే, బికాస్ ఫర్ ఎనీ యాక్టర్ టు రీచ్ ది లార్జర్ ఆడియన్స్ ఇస్ ఎ డ్రీమ్, రైట్? సో కైండ్ ఆఫ్ దెమ్, సో స్వీట్ ఆఫ్ దెమ్ దట్ దే రియలీ లైక్ ద కంటెంట్, and without any, whether is it a star vehicle, is it a star-studded film, they didn't care about other than the other commercial values, but they believed in the content. So I'm really grateful to them actually. Okay. And what was the toughest thing throughout this film ante em cheptaru? Being the character is the toughest, because వీళ్ళిద్దరు ఈవెన్ డీల్ చేయడం సినిమాలో నాకు ఈయన డీల్ చేయడం టఫ్. being the character is really tough because even though we'll be in a very normal mood, we had to keep our faces like this, we had to be in a very strenuous tough conditions. So without we have to force ourselves in a mood that we are not ready to be in. That's for 8 continuous hours. So it was really tough.
అండ్ మీరు డైరెక్టర్ని అడిగారా అసలు ఏంటి ఈ స్టోరీ, అంటే ఆయన రియల్ లైఫ్లో ఏదైనా జరిగిందా లేదంటే పక్కన వాళ్ళకి జరిగిందా, తను ఎక్కడి నుంచి తీసుకున్నారు? There are multiple sources for the script, because when it started, it was entirely different. The script was entirely different, but since we added so much from the friends' life, from his friends' life, and there was like multiple inputs from various people, and it transformed it what it is today. Yeah. ఓకే. అండ్ కమింగ్ టు యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తమిళ్లో ఇది చేశారని ఫస్ట్ మర్చిపోతున్నాను నేను దీన్ని. సో అసలు తమిళ్ ఎలా నేర్చుకున్నారు? మన తెలుగు మైండ్ ఆల్మోస్ట్ చాలా చక్కగా మాట్లాడేస్తున్నారు మీరు ఇద్దరు కూడా. అసలు ఏంటి, ఎలా స్టార్ట్ అయింది ఈ తమిళ్ జర్నీ? అంటే మనం పక్క రాష్ట్రాలు కాబట్టి నేను కొంచెం తమిళ సినిమాలు ఎక్కువ చూడడం, నేను అన్ని సినిమాలు కొంచెం ఎక్కువ చూస్తూ ఉంటాను, పాటలు ఎక్కువగా వింటూ ఉంటాను. సో నేను ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ అమెజాన్ ప్రైమ్లో మోడర్న్ లవ్ చెన్నై అని ఒక ప్రాజెక్ట్ చేశాను. సో ఆ ప్రాజెక్ట్ నుంచి కొంచెం తమిళ్ మాట్లాడడం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఈ సినిమా వరకు వచ్చేసరికి మా డైలాగ్స్ కూడా అన్నీ ఏదో నిజ జీవితంలో లైక్ మామూలుగా మాట్లాడుకుంటున్న డైలాగ్స్ లాగా ఉండేవి. సో వీళ్ళందరూ నేను సాగొట్టేదాన్ని డైలాగ్స్తో. అంటే ఎక్కడున్న సినిమాలో ఉండే డైలాగ్ తీసుకొని చెప్పేస్తే అబ్బాయి పిల్ల ఎంత బట్టి కొట్టిందిరా బాబు స్క్రిప్ట్, ఊరికే డైలాగుల్లో మాట్లాడుతుంది అనుకునేవాళ్ళు. సో చాలా మణి గారు కానీ సెట్లో ఉండే ప్రతి ఒక్కరు సినిమాటోగ్రఫర్స్ టీమ్ కానీ డైరెక్టర్స్ కానీ టీం కానీ ఎవరైనా అందరితో వెళ్ళి నేను ఏదో వచ్చిరాని తమిళ్ మాట్లాడి అలా తప్పులు చేస్తూ నేర్చుకున్నాను. వెరీ గుడ్. అండ్ ఇందులో మాట్లాడడమే కాదు, పాట కూడా పాడడం జరిగిందండి? లేదండి, పాట ఏం పాడలేదు, జస్ట్ ఏదో ప్రమోషన్కి మామూలుగా పాడాను. ప్రమోషన్కా? సినిమాలు ఏం పాడలేదు. ప్రమోషన్కే మీరు అంతలాగా పాడితే ఇంకా రియలిస్టిక్గా సినిమాలో పెట్టాలంటే ఎంత బాగా పాడతారో మాకు అర్థమైంది. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆ సినిమాలోని ఏదైనా ఒక 2 లైన్లు పాడాల్సిందే మా కోసం. అయ్యో, ప్రమోషన్ కోసం ప్రమోషన్ లిరిక్స్ చూసుకుంటా సార్. ఓకే, తేన్ సుడరే అని ఒక సాంగ్ ఉంది మా సినిమాలో. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్ ఫర్ ద ఫిల్మ్. సో ఐ ట్రై అండ్ సింగ్ దట్. என் விழியெல்லாம் கனவாய் நின்றாய் உறவே, ஏன் வலியெல்லாம் நூறாய் தந்தாய் உயிரே, விடை நான் புரியாமல் திணறுகிறேன், விலகாமல் விலகுகிறேன், புதிரானாய் சிதறுகிறேன் தினம் தினமே, என்னுயிரை உண்ணும் தேன் சுடரே, என் உறக்கம் கொல்லும் தேன் சுடரே, என்னுயிரை உண்ணும் தேன் சுடரே, என் உறக்கம் கொல்லும் தேன் சுடரே. Oh my God. Awesome. Thank you. Awesome. Thank you. సో ఇంకా త్వరలో సింగర్గా కూడా చూడబోతాం అనమాట. అయ్యో, అంతేనా? దట్స్ సో నైస్. Thank you. మారుతి గారు ఆల్రెడీ రాజాసాబ్ పనుల్లో చాలా బిజీ ఉన్నారు, మధ్యలో ఇది, సో ఆ స్కెడ్యూల్ దీనికి సంబంధించిన పనులు ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఉన్నాడు కదా మా వాడు, తనకు అప్ చెప్పాడే ఇది బాగుందని అనుకుంటే తనకు అప్ చెప్పేస్తాను, హీ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో హౌ యు ఆర్ మేనేజింగ్ అంటున్నా, అంటే ఆ మైండ్లో అది రన్ అవుతూ ఉంటుంది కదా ఆ స్ట్రెస్ అనుకుంటే స్ట్రెస్ కాదనుకుంటే కాదు. నేను ఇంకా చాలా పని చేస్తా, అందువల్ల నా పని ఎక్కడ ఆగదు. నేను అన్నీ హెడ్ ఉంటాను, అందువల్ల నేను చాలా ఆర్గనైజ్డ్గా ఉంటా. నా వర్క్ కానీ నా టీం కానీ అందరూ అలాగే పనిచేస్తారు. అందుకనే యాక్చువల్గా ఇలాంటి మంచి సినిమాలు, చిన్న సినిమాలు ఇవి చేసుకోవాలని యాక్చువల్గా మాస్ మూవీ మేకర్స్ పెట్టాం. దాని తర్వాత యాక్చువల్గా తను ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత ఇప్పుడు మంచి క్వాలిటీ ఫిలిమ్స్ చేయగలుగుతున్నాం. అండ్ ముందుగా అసలు ఫస్ట్ ట్రూ లవర్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఐ వాంట్ టు నో, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు? కాదు, నేను తెలుసుకోవాలి కదా, మీ లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ అయితే అసలు ఎలా స్టార్ట్ అయింది? లవ్ కమ్ అరేంజ్డ్. లవ్ కమ్ అరేంజ్, అసలు ఇది కదా మర్చిపోయాము. సో వ్యాలంటైన్స్ డే వస్తుంది, అసలు మీరు ఎట్లాంటి సర్ప్రైజులు ప్లాన్ చేసేవాళ్ళు ఇంతకు ముందు? ఇంకా సర్ప్రైజులు ఇచ్చే అంత స్టేజ్ లేదు, నాకు ఇస్తున్నారు ఇప్పుడు ఎదురు సర్ప్రైజులు. ఇప్పుడు మా వైఫ్ నాకు ఇస్తుంది సర్ప్రైజులు. ఇప్పుడు అంటే మీకు టైం లేదు, అఫ్ కోర్స్ యు ఆర్ టూ బిజీ. బిఫోర్ అంటే లవ్ డేస్ లో ఉన్నప్పుడు ఏంటి అసలు ఎలా ఉండేది మీ రిలేషన్షిప్ అని? అప్పుడు నాకు ఆర్ట్ వచ్చు కాబట్టి యాక్చువల్గా మంచి డ్రాయింగ్స్ వేసి యాక్చువల్గా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి పంపించేవాడిని. ఓకే, సో ఫస్ట్ అంటే మీరు ప్రపోజ్ చేయడం జరిగిందా, ఆవిడ ప్రపోజ్ చేయడం జరిగిందా, ఎలా జరిగింది? ఇప్పుడు జస్ట్ ఒక 2 ముక్కలు చెప్పారనుకోండి. ఇప్పుడు ఈ వ్యాలంటైన్స్ డే ఏ అమ్మాయి ప్రపోజ్ చేయదండి, వాళ్ళు అలా చూస్తారు అంతే.
మేమే కార్డు తీసుకెళ్ళి ఇవ్వాలి. ఈ అమ్మాయి నాకు నువ్వు నచ్చావు, ఐ లవ్ యూ అని అనదు. వాళ్ళని అర్థం చేసుకుని మనం చెప్పడం అంతే. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో నువ్వే చెప్పావని అనడానికి ఒక కారణం దొరుకుద్ది. నువ్వే చెప్పావు, నేనేం లవ్ చేయలేదు, నేను చేస్తానని నీకు చెప్పలేదు అంటారు. ఏ అమ్మాయినన్నా చేసేది అదే. కానీ ఎంతైనా కూడా ఫస్ట్ అబ్బాయిలకే కొంచెం ఇది ఆ గోరోజన ఎక్కువ ఉంటది కదండి, అమ్మాయిని పడేయాలి, చూడాలి, నాతో మాట్లాడితే బాగుండు. కానీ ఆడవాళ్ళు ఇలా చూస్తారు కాబట్టి వాళ్ళ గోరోజనం అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. అప్పుడు మా గోరోజనం బయటపడుద్ది. అంతేగాని ఇలా తిరిగి మాదే తప్పంటున్నారా ఇప్పుడు? తప్పంటలేదు, మ్యూచువల్ అంటున్నా. అటు చూస్తారు కాబట్టి ఇక్కడ కార్డులు రాస్తారు, అప్పుడు రాస్తారు, తీసుకెళ్ళి ఇస్తారు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళని హ్యాండిల్ చేయలేక మా వాళ్ళు వస్తారు. అదే తేడా. అదే ట్రూ లవర్. దట్స్ సో నైస్. సో ఇప్పటి వరకు కాలేజ్ డేస్లో కానీ, లేదంటే నార్మల్ స్కూల్ డేస్లో కానివ్వండి, లేదంటే మీరు ఇండస్ట్రీకి వచ్చాక కానివ్వండి, ఏదైనా బెస్ట్ ప్రపోజల్ అనిపించిందా? మీరు యాక్సెప్ట్ చేశారా లేదా ఉందా అని నేను అడగట్లేదు, మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి? ఒక అబ్బాయి అదే నా ఏదో బర్త్డేకి ఒక 5 లెటర్లు పంపించారు. ఏంటని ఓపెన్ చేస్తే 5 సంవత్సరాలు నాతో మాట్లాడలేక ప్రతి సంవత్సరం ఒక్కొక్క బర్త్డేకి ఒక్కొక్క లెటర్ రాసి దాపెట్టుకున్నాడు. మళ్ళీ ఏ ఇయర్కి ఎందుకు ధైర్యం వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక 5 లెటర్లు ఒక బర్త్డే రోజు ఇట్లా రాగానే కొంచెం లైక్ మరి అలా ఉంటారా అని అనిపించింది. సో దట్ వాస్ కైండ్ అంటే ఏమో కానీ 18th బర్త్డే, 19th బర్త్డే, 20th బర్త్డే అని ప్రతి బర్త్డేకి సార్ చెప్పొద్దా? ఓకే. అలా ప్రతి బర్త్డేకి ఒక 5 లెటర్స్ ఏదో బర్త్డే రోజు పంపించాను. కానీ నిజంగా ఇప్పటికీ అలాంటి అంటే గ్రేట్. బట్ యాక్చువల్గా నేను 10 years నుంచి అని చెప్పి ఒక 10 letters రాసి ఒక హాఫ్ అన్ అవర్లో ఇచ్చేసాం అనుకో. ఏమో ఉన్నాయి మరి, అది నిజం అబద్ధం తెలీదు, కానీ చెప్పాడు అంతే కదా. 5 అదే ఎప్పటి నుంచో పంపిద్దాం అనుకుంటున్నా కానీ నా వల్ల పంపలేకపోయినా లాస్ట్ లెటర్. అయితే ఇదంతా ఆ బ్యాచ్ అదంతా ఏమో చెప్పలేం. నిజంగా అతను ట్రూ లవర్ అనుకో, ఆ పాపం మనకి మళ్ళీ ఎందుకు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చూసాక అనుకుంటూ ఉంటాడు అది నేనే. సారీ. ఓకే. సో మీ లైఫ్ లో బెస్ట్ లవ్ స్టోరీ ఏంటి? మీది కానీ ఆర్ఎల్స్ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ది కానీ అలా ఏదైనా, లేదంటే మీ లైఫ్ లో ఏదైనా జరిగిందా? చాలా ఉన్నాయండి నా లైఫ్. నేను విన్న స్టోరీస్, నా ఫ్రెండ్స్కి జరిగిన స్టోరీస్ అన్నీ వియర్డ్లీ క్యూట్. బెస్ట్ స్టోరీ అంటే ఏది పిక్ చేస్తారు? టక్కని మైండ్కి రావట్లా, కానీ ఎంతో విన్నాను. హాస్పిటల్లో పేషెంట్స్గా పక్కన టోకన్స్ ఉన్న డాక్టర్ చూడడానికి, అప్పుడు మాట్లాడి నంబర్ ఎక్స్చేంజ్ పేషెంట్గా లవ్ అనే పేషెంట్స్ ఉండాలి. అలాంటి ఒక నా ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పేషెంట్స్ గా. బోత్ ఆర్ పేషెంట్స్. ఫీవర్ బోత్ అది ఇంకా బాగుంది అసలు. ఒక రోగం తెచ్చుకుని వెళ్ళి ఇలా నీరసం కూర్చొని నీ పేరేంటి, నీ పేరేంటి అని. ఇదొక క్రేజీ లవ్ స్టోరీ. నైస్. అండ్ స్పెషలీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ కి ప్రాణం పోసేది మ్యూజిక్, అండ్ దీనికి అదిరిపోయింది బీజిఎం. సో తన గురించి మాట్లాడుకుందాం. I've been lucky that this is my third film with Sean Roldan. Second. And all the 3 films, the whole album was a hit. Be it Jai Bhim, be it Good Night and Lover. So I've been blessed that Sean is so kind, great. I'm really grateful for the wonderful music that he's been like giving for the past 3 movies. Yes, చాలా బాగుంది. అండ్ దీంట్లో స్పెషల్గా మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? Actually, every song is like there's no one song which is like the other song. Every song is really distinctive. That I like Tensudre, of course, and there's another song called Eluda Kadayo, which Sean sang. It's the climax song, and I just love the song. And ఒకటి సిద్ధార్థ్ గారు కూడా. Yes, Apple Crumble. Yeah, that was so kind of, the song was entirely different. The composition and the situation also. Where the song comes in the film, the situation itself is a very catchy situation, and the song is equally catchy also. Okay.
అండ్ మొత్తం సినిమాలో ఈ ఒక్క సీన్ ఆడియన్స్ని కూర్చోబెడుతుంది, ఈ సీన్కి బాగా కనెక్ట్ అవుతారు అనుకున్న సీన్ ఏంటి, అది ఎక్కడ ఉండబోతుంది? చాలా ఉన్నాయండి. సినిమా చూసిన తర్వాత అది మీరే ఏ చెప్పాలి. సీన్ లో మీరు అలా ఫీల్ అయ్యారు అనేది పర్టికులర్గా అలాగా ఈ సీన్ అదిరిపోద్ది, ఈ సీన్ థియేటర్ ఊగిపోద్ది అలా కాదు. సినిమానే అలాంటిది, సినిమానే ఒక సీను. ఎందుకనంటే సినిమా మొత్తం స్క్రీన్ ప్లే కూడా ఒక లైఫ్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల చాయిస్ చూస్తే బేసిక్ గా ప్రేమిస్తే అప్పట్లో అసలు అట్లాంటి ఎండింగ్ ఉంటదని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అండ్ రీసెంట్ గా బేబీ, అది కూడా అంతే, అట్లాంటి ఎండింగ్ ఇది కూడా అంతే. ఎందుకంటే ఇలాంటి ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేయరు, అది డెఫినెట్గా అలాగ ఉంటుంది. అలా అని పాజిటివ్ ఎండింగే, నెగిటివ్ ఎండింగ్స్ ఏం కాదు, బట్ సమ్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అంతే. ఇది వేరే వేరే కైండ్ ఆఫ్ పాజిటివ్. చూడు నవ్వుకుంటున్నారు. మేము అదే చూస్తున్నాం. సో మీ మాటల్లో చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ ట్రూ లవర్ ఒక సినిమా గురించి, పర్టికులర్ ఒక పాయింట్ లో చెప్తారు? డబ్బులు బాగా వస్తాయని చెప్తారు. అఫ్ కోర్స్ మీ ఇద్దరి కాంబినేషన్ ఆయన అంత సెలెక్ట్ చేసి February 14th కి అంటే ఈ వ్యాలంటైన్ వీక్ రిలీజ్ చేస్తున్నారు. ఇలాంటి ఒక సినిమా అంటే ఆబ్వియస్ గా మంచి డబ్బులు వచ్చే సినిమా అంతే మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. కాదు, మీ మాటల్లో చెప్పండి అంటున్నాను. ఇట్స్ ఏ రా ఎమోషన్స్, అంటే ఏదో షుగర్ కోటింగ్ వేసి అలా కాకుండా ఒక లైఫ్ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఎవ్రీ యూత్ రిలేటిబుల్ అయ్యేటట్టు ఈ వ్యాలంటైన్స్ డేకి. ఎందుకంటే ఎవ్రీ వ్యాలంటైన్స్ డే ఒక స్టోరీ వస్తే, సో ఈ వ్యాలంటైన్స్ డేకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ కాంటెంపరీగా వాళ్ళ లైఫ్ని స్క్రీన్ మీద చూసుకుంటారు. అండ్ దీని గురించి పక్కన పెడితే ఒక పర్సనల్ క్వశ్చన్, బేసిక్గా మీ దగ్గర నుంచి మాక్సిమం అందరూ తెలుగు అమ్మాయిలు వస్తున్నారు అంటే అది ప్లాన్ చేసి చేస్తున్నారా, లేదంటే ఈ అమ్మాయి అనుకోకుండా ఇలా సెట్ అయిందా, లేదంటే ఏంటి? సెట్ అవుట్ ఏంటి అనుకోకుండా ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అవ్వడం అనుకోకుండా జరిగిందా, లేదంటే ముందు నుంచి? లేదు, నేను బేసిక్గా ఒకటి పెట్టుకున్నాను. నేను అయితే మారుతి నేను చేసే ప్రొడక్షన్స్ అన్నీ మ్యాక్సిమం ఎక్కువ తెలుగు అమ్మాయిల్ని తీసుకురావాలి, ఎందుకంటే బికాజ్ తెలుగులో తెలుగు అమ్మాయిల్ని తక్కువ. సో ఒక ఇప్పటికీ 6-7 అమ్మాయిలని ఇంట్రడ్యూస్ చేసాం. సో అలా వర్క్ చేసాం. అలా ఒక 10 మంది అమ్మాయిలు మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో అని చెప్పి మనకు కూడా ఒక సరే అందరూ చెప్తారు కానీ దే మేడ్ ఇట్ అని చెప్పి నా గురించి మారుతి గారి గురించి మాట్లాడుకుంటారని. సో వీఆర్ డూయింగ్ లైక్ దట్. అండ్ అందరి గురించేమో నాకు తెలియదు కానీ మీకు తెలుసలేదు, ఐ వాంట్ టు టెల్ దిస్. అంటే మారుతి గారి సినిమా కానివ్వండి అండ్ వీళ్ళ సినిమా కానివ్వండి, ఏదైనా సరే చిన్న ఇంటర్వ్యూ అయినా చిన్న ప్రమోషన్ అయినా ఎక్కడున్నా సరే జస్ట్ ఆయన కాల్ చేస్తే వీళ్ళిద్దరు సైడ్ నుంచి ఏదొచ్చినా అసలు నేను ఏమి అడగకుండా ఐ విల్ కమ్ ఫర్ దెమ్ అంతే. అంత గ్రాటిట్యూడ్ ఎప్పుడు కూడా అసలు మన అమ్మాయి మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది వీళ్ళ టీంలో వర్క్ చేయడం. అండ్ మీరు ఇంకా సినిమా చేశారు అంటే ఇంకా మీరెంత బ్లెస్డ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు స్పెషల్ గా. అండ్ ఫైనల్ గా ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి ఆడియన్స్ అంటే ఏం చెప్తారు, ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే ఈ కాలంలో ఉండే రిలేషన్షిప్స్ గురించి ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ ఆనెస్ట్ టేక్ ఆన్ ఇట్ అండి. అంటే చాలా ఆనెస్ట్గా ఉంటుంది, చాలా నిజాయితీగా మేము తీసాం, సినిమా కూడా చాలా నిజాయితీగా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అంటే ఆడియన్స్ కూడా వచ్చి దే ప్రాపర్లీ రెజొనేట్, అరే మా పక్కన వాళ్ళకి ఇలా అయింది లేదా మాకే ఇలా అయింది అని. మేము కూడా మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సినిమా రిహార్సల్స్లో అప్పుడు కానీ వర్క్షాప్స్ అప్పుడు కానీ మాకే అనిపించింది హౌ రియల్ ఇస్ దిస్ ఫిలిం. ఏదో నిజంగా ఏదో సినిమా చేస్తున్నా అంటే మీకు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ లాగైతే ఇది ఖచ్చితంగా ఉండదు. నార్మల్గా కూర్చొని ఎవరో పక్కింట్లో ఏదో జరుగుతుంటే అలా చూస్తున్నట్టు ఉంటుంది. సో ఐ లవ్ ద రిలేటబిలిటీ ఆఫ్ ద ఫిలిం. నేను ఈ కథ చేయడానికి కూడా వెరీ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి. నాకు కూడా మెంటలీ ఇట్ వాస్ సో మచ్ ఆన్ మీ. అది అయిపోయిన తర్వాత అదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం, సినిమా అయిపోతుంది, సినిమా అయిపోయిన తర్వాత కూడా అదే క్యారెక్టర్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నాం. సో మమ్మల్ని అంత ఎఫెక్ట్ చేసింది. సో మేము ఒక 8 months చేసాం సినిమా. ఆ 8 months హార్డ్ వర్క్ అంతా మీకు ఒక 2.5 hours చూపిస్తుంటే ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఆడియన్స్ అని నేను నమ్ముతున్నాను. ఓకే. అండ్ మీరు ఇప్పుడు వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, నాకు ఆల్రెడీ సినిమా గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంది. స్పెషల్లీ రైటింగ్ అంటే ఇంకెంత డెప్త్ గా సినిమాల్లో మునిగిపోయి ఉంటారో మనకు తెలుసు. తనతో వర్కింగ్ చేయడం ఎలా అనిపించింది? నాకు ఇట్స్ లిటరలీ అన్ ఆనర్ వర్కింగ్ విత్ హిమ్ అండి. నిజంగా ఇంట్లో పిల్లలాగా చూసుకున్నారు నన్ను. అయితే నేను కొంచెం తమిళ్ డైలాగ్స్ కానీ నాకు ప్రొనౌన్సియేషన్ రాకపోవడం కూడా ప్రతిదీ అంటే హీ డిడ్ంట్ బిహేవ్ లైక్ ద హీరో ఆఫ్ ద ఫిలిం. హీ వాజ్ ఇన్ ఎవ్రీథింగ్, బీ ఇట్ డైరెక్షన్, బీ ఇట్ ఎడిటింగ్, బీ ఇట్ లైక్ మ్యూజిక్లో కానీ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, నాకు డైలాగ్స్ ఇలా చెప్పు అలా చెప్పు అని దగ్గరుండి ప్రతి దాంట్లో హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫిలిం. అంటే అంతగా ఓన్ చేసుకున్నారు సినిమాని కానీ క్యారెక్టర్ని కానీ. సో నన్ను నిజంగా చెన్నై ఆర్ దిస్ ఫిలిం ఇస్ లైక్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ఫర్ మీ నిజంగా.
ఓకే. Yeah. అండ్ అప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, మారుతి గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మీకు నచ్చిన బెస్ట్ సినిమా ఏంటి? చాలా ఉన్నాయండి, టక్కని నాకు అసలు గుర్తు రావట్లే, కానీ ఎంతో ఉంది. అన్ని సినిమాలు నేను అంటే ఫస్ట్ చూసింది ఏంటి? ఓకే ఇది మారుతి గారు చేశారని ఆయనతో షేర్ చేసుకున్నది ఏంటి? ఏ అయితే సినిమా? నేను మగాడు ఎందుకంటే తెలుగు చెప్పొచ్చా ఇంగ్లీష్ చెప్పొచ్చా పర్లేదు. ఓకే, నా రాకేంద్ర ఉన్నారు, రాకేష్ హీస్ ఎ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ భలే భలే మగాడి exactly. క్యారెక్టర్. I don't know if I have time to narrate this incident. We have to, we were dubbing in a studio, okay? So we have to go for a function. I was waiting in a place and he has to come and pick me up. He came to the studio in his own vehicle. That he forgot. Okay? So he asked the sound engineer, can I take your bike? Okay. He gave the key. While he was coming downstairs, he forgot that he got the key from the sound engineer. So he took a taxi, he booked the taxi and he came. So 2 bikes are there, 2 keys are with him. So he was like, when I saw the film, I was like, hey, isn't it biopic? So I thoroughly enjoyed the film. Actually. సో ఆ సినిమాకి రిలేట్ అయ్యారనమాట, భలే భలే మగాడి. Yeah, exactly. సో నైస్. అండ్ ఇప్పుడు ట్రూ లవర్ అంటే చూసాం, రాజాసాబ్ వస్తుంది, అలాంటి కైండ్ జానర్ సినిమాలు మళ్ళీ మేము ఎప్పుడు చూడబోతున్నాం? ఫుల్ లెంత్ కామెడీ, ఇది ఎలా ఉండబోతుంది? ఒక్క క్లూ ఏదైనా చెప్తారా మాకు? ఒక్కటి చిన్న లైన్ వస్తే డెఫినెట్ గా. అఫ్ కోర్స్ పోస్టర్ చూసే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి కూడా చాలా రోజుల తర్వాత సినిమా అసలు గురించి వద్దులే మనం. ఒక్కటి చెప్పండి, ఒక్క లైన్ చెప్పండి. ఐఎమ్ ఏ ట్రూ లవర్ ఆఫ్ ప్రభాస్ గారు. Wow. ఏది రిలేట్ చేసినా దీని గురించి అంతే. చెప్తామని ఫిక్స్ అయ్యారు మీరు. ఎందుకంటే నేను ఆయన ప్రేమలో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్. నేను ఆయన ఎంజాయ్ చేస్తున్నాను. నా ప్రేమని స్క్రీన్లో చూస్తారు, అంతే సింపుల్ లాగా. సో ట్రూ లవర్ అంటే ఇలా మాత్రమే కాదు, అలా కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నైస్. సో ఫైనల్ గా మీరేం చెప్తారు ఆడియన్స్ కి ట్రూ లవర్ గురించి? Okay. True Lover is a cinema that like గౌరీ చెప్పినట్టు ఇది ఈ సినిమా యూత్ మాత్రం కాదు, ఇది ఎలా జెండర్ న్యూట్రల్, ఇది ఏ జనరేషన్ అయినా ఏ జెండర్ అయినా రిలేట్ అవ్వాలి, ఈజీలీ దే కుడ్ రిలేట్ ఈజీలీ, బికాస్ it is a large take on and a very honest take on how the present modern day human relationships are. So it will definitely has the relevance with the people with the modern day relationships, how hectic, how strenuous, how complicated it is. So I definitely feel that every single audience will definitely connect with those characters, and they can literally relive their own relationships. They can relate to their own relationships. So if it's లాస్ట్ 2 మాటలు మాత్రం తెలుగులో చెప్పండి. అదే Yeah. సో మీరు తప్పకుండా ఈ ఫిలిం చూసి నేను ఇది ఎలా మీరు యాక్సెప్ట్ చేయబోతున్నారని ఎదురు చూస్తున్నాను. మీరు తప్పకుండా మీరు 2 పాటల్లో చెప్తే 2 లైన్లు ఖచ్చితంగా మా వాళ్ళకి అర్థమైపోద్ది. ఈ అబ్బాయా, ఓ మాకు ఆల్రెడీ తెలుసు, ఖచ్చితంగా చూస్తామని. నేను అంత బాగా పాడను. 2 లైన్లు హమ్ చేయండి సరిపోతుంది. నాకు అస్సలు రాదు ప్రామిస్గా. నిన్న నైట్ 12:30 వరకు నేను డబ్బింగ్ అరిచి డబ్బింగ్ చేసి థ్రోట్ గాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ February 9th. ఖచ్చితంగా ఈ సినిమాలో ఎంత డెప్త్ ఉంటేనో, ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంటే తప్ప మారుతి గారు, ఎస్కేఎన్ గారు మా తెలుగు ప్రేక్షకులకి చూపించారని అయితే మాకు పక్కా ఫిక్స్ అయిపోయాము. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ మీ అందరికీ కూడా. మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి.
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.